మధ్య వేణుస్వామి కొన్ని వీడియోలు బాగా హల్చల్ చేస్తున్నాయి. ఆయన ఏది పడితే అది మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు త్వరలో ఆత్మహత్య చేసుకోబోతున్నారని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఆయన వేణుస్వామి గారు. ఏంటి ఆయన మాటల్లో నిజమేంటి? లేకపోతే ఎందుకు ఆయన మాటలకు అంత విలువిస్తున్నారు అని? అసలు అవసరమా ఈ టాపిక్ మనకి? అంటే మరి అదేగా ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తా ఉంది. మీకు కంటెంట్ కోసమే ఇది. మాకు కంటెంట్ కోసం కాదు. నేను అదే మీరు ఆ మాట అంటారనే మళ్ళీ మిమ్మల్ని మీకు క్వశ్చన్ వేస్తున్నా. నాకు కంటెంట్ గురించి కాదు, ఇలాంటి వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటనేది నేను అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దీన్ని ప్రతి ఛానల్ సరే మీరు అన్నట్టుగా కంటెంట్ కోసమే ఎంపర్లాడుతాను అనుకుందాం పోనీ. ఎందుకంటే వాళ్ళు కూడా ఉద్యోగులు ఉన్నారు కదా గురించి, వాళ్ళు కూడా బతకాలిగా. 4 వ్యూవర్షిప్ వస్తే వాళ్ళు కూడా కొంతమంది బతుకుతారు కదా. వేణుస్వామి అనబడే ఒక పెద్ద ఆస్ట్రాలజర్, రైట్, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న మనిషి. మరి ఆయన చెప్పినవన్నీ నిజమైతే నేను ఆల్రెడీ ఇంతకుముందు మాధ్యమాల్లో కూడా చెప్పారు. రెడ్ డ్రెస్ వేసుకొని నా వల్ల పొరపాటు జరిగింది వీడియో పెట్టాడుగా. నేను ఇంకెప్పుడు చెప్పను, సెలబ్రిటీస్ కి పొలిటీషియన్స్ కి నేను ఎప్పుడు చెప్పను అని చెప్పారుగా కదా. మళ్ళీ ఇప్పుడు చెప్పారు అంటే మళ్ళీ ఇంకోటి వస్తుందా నా వల్ల పొరపాటు జరిగిందని? ఎలా ఆలోచన వాళ్ళే చేస్తారు, వాళ్ళే క్షమించమని అడిగేస్తారు. దానికి అంతే. కాకపోతే అది ఆయన ఎలా చెప్పారో నాకు తెలియదు కానీ బట్ నేను అనుకున్నాను, అసలు ఒకళ్ళ యొక్క మృత్యువు గురించి మాట్లాడే అర్హత మనకుందా? ఇది పాయింట్. మనకుందా? మనం దేవుళ్ళమా? ఎందుకు పనికిరాని రక్తమాంసాలతో నవరంధ్రాలతో అన్ని దిక్కుమాలిన కోరికలతో ఉన్నటువంటి మనుషులం. మనం అసలు అనుకోవచ్చా? ఆలోచన చెయ్యొచ్చా? అసలు మాట్లాడచ్చా? వీడిపోతాడు వాడిపోతాడు అని? ఎంత తప్పు నాన్న అది. ఆయన పెద్ద ఆయన ఆలోచన చేస్తే అయితే నేనేమనుకున్నానంటే ఆయన మంచి చెప్తే మాత్రం 1000 మంది కూడా చూడరు. అదే ఇలాంటివి మాట్లాడితే 10 లక్షల మంది చూస్తారు. మామూలుగా కాదు, 10 లక్షల మంది చూస్తారు. కాబట్టి వీటికి ప్రాధాన్యత ఇస్తూ, వీటి వల్ల డబ్బులు వస్తూ, వీటి వల్ల 10 మంది చూస్తూ ఈ రకమైన ఉపయోగం ఉందేమో నేను అనుకుంటున్నా. అంతే తప్ప నేనేమి ఎవరిని విమర్శించను. కాకపోతే నాకు బాధేసింది, ఒకళ్ళ చావు గురించి మృత్యువు గురించి మాట్లాడే అర్హత ఎవరిచ్చారు? కాకపోతే ఒకానొక సమయంలో ఆయన ఒక ప్రత్యేక స్థానంలో ఉన్న ఎప్పుడైతే అన్ని తలకిందులైపోతూ రావడం మొదలు పెట్టాయో ఇవాళ అందరూ అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ సూసైడ్ చేసుకుంటాడు అని చెప్పారన్న ఆయన ఫ్యాన్స్ ఊరుకుంటారా? విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఊరుకుంటారా? కదా. తప్పు. మనం ఒకళ్ళ చావు గురించి మాట్లాడకూడదు. చలో ఇప్పుడు ఈ విషయం సమంతకి తెలిసింది. ఏమంటుంది? ఏ అలా అన్నారా? ఓ ఓకే, నా హెల్త్ కాన్షియస్ లో అలా చెప్పారేమో, బట్ ఐఎమ్ ఫైన్ అని అంటుంది. అంతే. సింపుల్ గా అదే ఆన్సర్ ఇస్తుంది. ఆమె ఎలాగో బతికే ఉంటుంది. నువ్వు చూస్తావు, నేను చూస్తాను. నెక్స్ట్ విజయ్ దేవరకొండ వాందే తీసుకే పల్లె పాటలే చిచ్చోరగాలు మాట్లాడండి అని అంటాడు. కరెక్ట్, నిజంగానే వాళ్ళకి లైట్ తీసుకురా బాయ్, నేను తాగే ఒక పెగ్గుతో కూడా ఈక్వల్ కాదని అంటాడు. అవునా? కమింగ్ టు ద ప్రభాస్, వాళ్ళిద్దరు అలా అన్న మాట్లాడారు. ఇదే విషయం మీరు సూసైడ్ చేసుకుంటారట చెప్పారండి అని అన్నారు అనుకో అంటాడు. సింపుల్ గా నీకు అదే ఎక్కువ రా అని అర్థం. ఒక చిన్న చిరునవ్వు రవి హీల్ పాస్ ఆన్, దట్స్ ఆల్. ఎవరు పట్టించుకుంటారు నాన్న? ఇప్పుడు దారైపోయిన వాళ్ళు మాట్లాడేవన్నీ పట్టించుకుంటూ పోతే ఇలాంటి వాళ్ళు బతకగలరా? ఎవరో ఎందుకు నన్ను పచ్చి బూతులు తిట్టారు కామెంట్స్ లో నిజాలు మాట్లాడినందుకు. పచ్చి బూతులు. ఇప్పుడు అవన్నీ చదువుతూ కూర్చోనా? ఆలోచిస్తూ కూర్చోనా? ఎవడేం తిట్టాడు? అవసరమా? అవసరమే లేదు మనకి. అవునా కదా? నేనే ఇలా ఆలోచిస్తే ఆ స్థాయి మనుషులు, ఆ సెలబ్రిటీలు టైం ఇస్తారా? అసలు పట్టించుకుంటారా? ఏమమ్మ చల్లట్ అని అంటారు, అయిపోయా. కాకపోతే మనకి అర్హత లేదు. ఒకరి చావు గురించి, ఒకరి జీవన విధానం గురించి, ఒకరి యొక్క జన్మ గురించి మాట్లాడే అర్హత లేదు. ఒకవేళ ప్రమాద సమయమే ఉందనుకుందాం, కొంచెం ఇబ్బంది సమయం, కష్టకాలం, జాగ్రత్తగా ఉండాలి, దాని ప్రకారంగా పరిష్కారం చూసుకోండి అని చెప్పాలి. అంతవరకే. డైరెక్ట్గా సూసైడ్ చేసుకుంటారని తమాషనా? ఇంతకుముందు చెప్పారు, ఏమన్నా అయిచచ్చాయా? లేదుగా. కాబట్టి నా యొక్క విన్నపం, వినమ్రతతో కూడినటువంటి విన్నపం ఏమిటి అంటే, ఆయనని కాదు ఎవరైనా సరే దయచేసి
ఒకరి యొక్క జీవన విధానానికి ముగింపు పలికే శక్తి మీకు లేదు. దయచేసి అలాంటి పదాలు వాడకండి. మనకి లేదు నాన్న. అరే పాప ఏమి కుప్పకూలిపై చచ్చిపోతున్నారు నాన్న గుండాగి. మొన్న ఒక అమ్మాయి స్టేజ్ మీద డాన్స్ చేస్తూ చచ్చిపోయింది. నువ్వు ఎందుకు చెప్పరా మరి ఫలానా అమ్మాయి డాన్స్ చేస్తూ చచ్చిపోతుందని? ఎవరో వద్దు, నీ ఇంట్లో వాళ్ళ గురించి ఎందుకు చెప్పలా? నా తండ్రి ఇలా పోతాడు, నా భార్య ఇలా పోతుంది, నా బిడ్డ ఇలా పోతుంది, ఎందుకు చెప్పలా? ఎందుకు చెప్పలేదు నేను అడుగుతున్నా. అంతే. ఇంకొక అమ్మ కన్నా బిడ్డ గురించి, ఇంకొకళ్ళ కష్టాన్ని గురించి, ఇంకొక వ్యక్తి తన జీవితాన్ని నిలబెట్టుకున్న దాని గురించి సూసైడ్ చేసుకుంటాడు, చచ్చిపోతాడని మనం చెప్పచ్చా? తప్పని. కాబట్టి నా మనసుకి ఇది కష్టంగా అనిపించింది, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇది తప్పు. కానీ డిబేట్ చేసుకోవడానికి, చర్చలు చేయడానికి ఇది ఒక మంచి పాయింట్. ఇక మాట్లాడతారు అంతే. కంటెంట్ తర్వాత కంటెంట్ వస్తూనే ఉంటుంది అంతే. ఏం లేదు నాన్న. అదే అంటే కాకపోతే జనాల్లో కొంత మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు నేను కామన్ గా ఊరుకున్నా, ఫ్యాన్స్ ఊరుకోరుగా. మరి దానికి సంబంధించి కూడా రకరకాలుగా వీళ్ళు గతంలో మనం చాలా ఇష్యూస్ చూసి ఇలాంటి ఏదో ఒక మాట అన్నందుకు ఏం జరిగిందో తెలుసు అందరికీ. వేణుస్వామి అనబడేటటువంటి ఆ మనిషిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ఏదో ఆయన ఏదో చెప్పారు ఓకే అని వదిలేయచ్చుగా. వెళ్ళి ఆ మనిషి ఇంటి మీద పడి ఆ మనిషిని నానా రచ్చా చేసి ఆ మనిషి మీద దాడి చేసి ఆ మనిషిని అక్కడికి ఇక్కడికి తిప్పించి ఎంత కష్టపెట్టారు వీళ్ళంతా. అయినా ఆయన మానుకోవట్లేదు. ఏ అవసరం వీళ్ళకి? అయినా ఆయన మానుకోవట్లేదు కదా. అది ఆయన వ్యక్తిగతం, మనం అది మాట్లాడకూడదు. కానీ నేను అందరికీ ఒకటే చెప్తున్నా, మీకు నచ్చలేదు వదిలేయండి. ఎందుకు ఆయన మీద పడితే మీకేమొస్తుంది? అంటే ప్రభాస్ చెప్పాడా మీరు వెళ్ళి కొట్టండి అని? అంటే మీ హీరోకి అవమానం కదా. మీ హీరోని మీరు కించపరుస్తున్నట్టు, మీ హీరోని తప్పుదోవ పట్టిస్తున్నట్టు మీరు అలా చేయకూడదు. మాట్లాడా వదిలేయి, అయిపోయింది. అప్పుడు వీడియో వచ్చినట్టు మళ్ళీ ఇంకో వీడియో వస్తుంది అంతే. ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి ఇంతే. ఆయన పాపులారిటీ వస్తుంది. ఆయనకి ఆల్రెడీ ఈజ్ ఎ పాపులర్ స్టార్. వేణుస్వామి గారు పాపులర్ స్టార్. మళ్ళీ కొత్తగా వచ్చి చచ్చేదే ఉంది. ఈజ్ ఎ నంబర్ 1 స్టార్ ఇన్ ఆస్ట్రాలజీ ఇండస్ట్రీ. యమా ఉంటాడు, భలే బాగుంటాడు ఆయన. ఎంత అందంగా ఉంటాడో. ఆయన సినిమాల్లోకి వెళ్తే మాత్రం చాలా మందికి దెబ్బ. కానీ ఆయన వెళ్ళడు. అది రైట్. ఏదేమైనా అలా మాట్లాడకూడదు. బట్ అది నా విన్నపం అంతే. ఎవరికైనా, ఒక వేణుస్వామిని కాదు, ఎవరికి కూడా నువ్వు చస్తావు, నువ్వు పోతావు, వీడు సూసైడ్ చేసుకుంటాడు, ఇలాంటివి చెప్పకూడదు. ఓకే.